95 న్యూస్ ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. పల్నాడు సత్తెనపల్లిలో మంత్రి అంబటి రాంబాబు మీడియా సమావేశం. ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్రకు టీడీపీ తెరలేపిందని ఆగ్రహం. మదనపల్లె 2 టౌన్ పోలీస్ స్టేషన్ లో డీఎస్పీ కేశప్ప మీడియా సమావేశం. రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేయరాదని రాజకీయ పార్టీలకు హితవు. అనంతపురంలో మాజీ మంత్రి పైటల సునీతను అరెస్ట్ చేసిన పోలీసుల తీరుపై సునీత తీవ్ర ఆగ్రహం. డీటెయిల్స్ చూద్దాం. సీఎం జగన్ అధికారంలోకి వచ్చాక రాయలసీమకు ద్రోహం చేశారని దుష్ప్రచారం చేసేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు పొంగనూరుకు వెళ్లారని, అక్కడ హింసను ప్రోత్సహించి ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్రకు తెరలేపారని మంత్రి అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. పల్నాడు సత్తెనపల్లి వైసీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. పుంగనూరు విధ్వంసానికి చంద్రబాబే కారణమన్నారు. పుంగనూరు బైపాస్ నుండి వెళ్తామని చెప్పిన టీడీపీ ఆ తర్వాత పుంగనూరులోకి వచ్చే ప్రయత్నం చేసిందన్నారు. దీంతో పోలీసులు అడ్డుకోవాల్సి వచ్చిందన్నారు. అడ్డుకున్న పోలీసులపై టీడీపీ క్యాడర్ రాళ్లు బీరు బాటిల్స్ తో దాడి చేసిందన్నారు. దాన్ని ఖండించలేదే, పోలీసులు కొట్టడం ఏంటో నాకు అర్థం కాలేదు. ఎంతమందికి రక్తాలు కారినాయి, ఎంతమంది సీరియస్లీ ఇంజ్యూర్డ్ అయ్యారు, వాళ్ళ సంగతి నీకు పట్టదా? ఇదేనా నీకు ధర్మం? నీకు జన్మనిచ్చినటువంటి కానిస్టేబుల్ అని చెప్పుకునే నువ్వు తోటి కానిస్టేబుల్స్ నీ తండ్రి లాంటి వారిని కొడితే, వారి తలకాయలు పగలగొడితే, సీరియస్ ఇంజరీలు అయితే, లా అండ్ ఆర్డర్ కాపాడవలసిన వారు విధిలో దెబ్బలు తింటే వారి మీద మాత్రం ఈషన్ మాత్రం కూడా జాలి కానీ దయ కానీ ఖండన కానీ లేదు. చంద్రబాబు నాయుడు గారికి ఒత్తాల్సి పసిగట్టు కార్యక్రమం చేస్తున్నారు. నేను ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజానీకానికి, మేధావులకి అందరికీ కూడా మనవి చేస్తున్నా. చాలామంది అనుకో, తెలుగుదేశం వాళ్ళు కూడా అనుకుంటారేమో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మా నాయకుడి మీద దాడి చేస్తారు. మీ నాయకుడి మీద దాడి చేయలేదు స్వామి. మీ నాయకుడే పోలీసుల మీద దాడి చేయించేటటువంటి కార్యక్రమం చేశాడు, హింసను ప్రోత్సహించేటటువంటి కార్యక్రమం చేశాడు, చేసి తనది రైటు అని పత్రికల్లో రాంచుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. ఇది దుర్మార్గం. చంద్రబాబు నాయుడు గారు అధికారం లేకపోతే హింసను సృష్టించి దాని ద్వారా ఏదో అధికారం సాధించాలనేటువంటి తాపత్రయపడుతున్నాడు, ఫ్యాక్షన్ని పెంచుతున్నాడు. నేను మనవి చేస్తున్నా, ప్రాజెక్టులు యుద్ధ పేరుని తిరుగుతున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ విధంగా రాయలసీమకు ద్రోహం చేసేటువంటి కార్యక్రమం చేస్తున్నారు. నేను మనవి చేస్తున్నాను. ఈవెన్ ఆయన కుప్పంలో కూడా దుర్భిక్షం ఉంది. వాళ్ళ 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నానని చెప్తున్నావు కదా, నీ కుప్పానికి కూడా హంద్రీనివా బ్రాంచ్ కెనాల్ని తీసుకెళ్ళలేనటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఉన్నావు. మేము తీసుకువెళ్ళబోతున్నాం. ఎన్నికలకు ముందే కుప్పం బ్రాంచ్ కెనాల్ని ఓపెన్ చేసి కుప్పం ప్రజానీహానికి మేము ఇవ్వాలని అనుకుంటున్నాం, నీరు ఇవ్వాలని అనుకుంటున్నాం. అది నువ్వు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరగలేదు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దాహార్తిని తీర్చేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో బ్రాంచ్ కెనాల్ని మీ కుప్పంలో ప్రారంభించే దశకు మేము తీసుకువెళ్తున్నాం. నేను మనవి చేస్తున్నాను. ప్రాజెక్టుల విషయంలో ప్రాజెక్టులని నెపం పెట్టుకొని ప్రాజెక్టులకి వెళ్తాం, దోలో అందరినీ కూడా రెచ్చగొట్టడం. నేను సింహాన్ని అంటాం, ఇన్నాళ్ళు అన్న సింహాన్ని కూడా సింహాన్ని అంటున్నాడు. అంటే కొట్టండి, తినండి, వేటాడండి అని అమాయకులైనటువంటి తెలుగుదేశం కార్యకర్తల్ని రెచ్చగొట్టేటువంటి కార్యక్రమం చేస్తున్నాడు. ఇది సరైనటువంటి విధానం కాదని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. కేవలం ఇవాళ ఈ పొంగనూరులో జరిగినటువంటి ఈ అల్లర్లకు, పొంగనూరులో జరిగినటువంటి హింసాకాండకు ప్రధానమైనటువంటి కారకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. ఇవాళతో అవదో, ఎన్నికల్లోపు అనేకమైనటువంటి రెచ్చగొట్టే కార్యక్రమాలు చేసి తానేదో సాధించాలని ప్రయత్నం చేస్తున్నాడు. దీన్ని కాస్త అర్థం చేసుకోవాలని, సంయమనంతో అందరూ ఉండాలని ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను. పైగా మూడేళ్ళు పెద్దిరెడ్డి గారంటే కక్ష, ఆయన క్లాస్మేటు, ఆయనకి వ్యతిరేకుడు, కుప్పం వెళ్ళి తాను ఓడించాలని ప్రయత్నం చేస్తున్నాడని భయం. అందువల్ల ఇక్కడికి వచ్చి ఏదో గందరగోళం సృష్టించాలని తాపత్రయపడతా ఉన్నాడు. ఇంకోసారి రా. ఈ సందర్భంలో వస్తే కుదరదు. పోలీసులు పర్మిషన్ ఇవ్వలేదు. ఇవ్వనప్పుడు పైకప్పుడు వెళ్ళిపో. నువ్వు ప్రాజెక్టులు చూసుకున్నావు, ప్రాజెక్టులు చూసుకో. ఇక్కడ ప్రాజెక్టులు సర్వనాశనం చేసినటువంటి నువ్వు ఇక్కడికి వస్తున్నప్పుడు వాళ్ళు నిరసన చెప్తారు ప్రజాస్వామ్య పద్ధతిగా.
ఏదో ఒక విధంగా పెద్దిరెడ్డి గారు అనేటువంటి ఒక మంత్రిని టార్గెట్ చేసి ఆయన్ని ఏదో చెయ్యాలని, ఆ కాన్స్టిట్యూన్సీలో చేయాలని రెచ్చగొట్టే కార్యక్రమంలో భాగంగానే నారా చంద్రబాబు నాయుడు గారు ఈ విధమైనటువంటి దౌర్భాగ్యమైనటువంటి హింసాకాండకు పునాది వేస్తున్నారు. దీన్ని ప్రజలు అర్థం చేసుకోవాలని ఈ సందర్భంగా నేను కోరుతున్నాను. పోలీసుల సూచనలను పెడచెవిన పెట్టి మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ములక్కల చెరువు మండలంలో రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేయడం వల్లే వైసీపీ కార్యకర్తల మనోభావాలు దెబ్బతిని ఘర్షణ వాతావరణం ఏర్పడిందని ఎస్పీ గంగాధరరావు పేర్కొన్నారు. మదనపల్లె టూటాన్ పోలీస్ స్టేషన్ నందు విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో డీఎస్పీ కేశప్ప ఉన్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలో ఎవరైనా కార్యక్రమాలు నిర్వహించుకోవచ్చని అన్నారు. అయితే రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేయరాదని హితవు పలికారు. ఇక్కడ మనకి ఒక లీడర్ ఆఫ్ అపోజిషన్ వారు మనకి ఇక్కడ మనకి ఎమ్మెల్యే గారు ఒక రిప్రజెంటేషన్ ఇచ్చున్నారు. ఇలాగా లీడర్ ఆఫ్ అపోజిషన్ వారు ర్యాలీ ఇలాగ 2 ప్రాజెక్ట్స్ని విజిట్ చేసి మనకి ఫర్దర్ ప్రాజెక్ట్ అంటే పొంగనూరు చిత్తూరు డిస్ట్రిక్ట్కి వెళ్ళేది ప్రాజెక్ట్. యాక్చువల్గా వాళ్ళ ప్లాన్ షెడ్యూల్ అది. దాంతోపాటు సత్యసాయి డిస్ట్రిక్ట్ నుంచి వచ్చేది కొట్టండి క్రాస్ నుంచి. సో దానికి మనకు ఆల్రెడీ అడిగితే దానికి కొన్ని కండిషన్స్ ప్రకారం మనం ఇచ్చాం. ఏం చెప్పాము, ఎవరైనా సరే ఇది చేసినప్పుడు వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా అవతల వాళ్ళని ఇన్స్టిగేట్ చేసేలాగా మాట్లాడుతున్నారు. కానీ ఇక్కడ స్టార్టింగ్ మనకి ఒక్కటి క్రాస్ నుంచి సత్యసాయి డిస్ట్రిక్ట్ నుంచి డిస్ట్రిక్ట్లోకి ఎంటర్ అయినప్పుడు మొలకల చెరువు ప్రాంతంలో అక్కడ నాయనవారి చెరువు దగ్గర ఒక లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఉంది. అక్కడ ప్రెస్ మీట్ పెట్టిన సందర్భంలో కొన్ని అనవసరమైనటువంటి డెలిగేటరీ కామెంట్స్ చేసినటువంటి నేపథ్యంలో అపోజిషన్ అంటే అదర్ పార్టీ కార్యకర్తలు దానివల్ల ఇన్స్టిగేట్ అయ్యి అక్కడ స్వల్పంగా స్టోన్ పెట్టడం జరిగింది. సో ఇలాగా మనం ఏదైతే కండిషన్స్ పెట్టామో ఆ కండిషన్స్ని వైలేట్ చేసి రెచ్చగొట్టే విధంగా మాట్లాడి సో ఆ ఇనిషియేట్ చేసే విధంగా చేస్తే సో ఇటువంటి జరిగేదానికి అవకాశం ఉంది. మేము అన్ని డెమోక్రటిక్ వేలో ఎవరు ఏ పార్టీ వాళ్ళు ఏ రకంగా ర్యాలీస్ కానీ లేకపోతే మీటింగ్స్ కానీ ఏదైనా అడిగితే కూడా మేము పూర్తిగా సహకరించి వాళ్ళకి అవి ఇవ్వటం జరుగుతుంది. కానీ ఇటువంటి ఇన్స్టిగేషన్ రెడ్డి జరిగినప్పుడు అవతల కార్యకర్తలు అంటే వేరే పార్టీ కార్యకర్తలు కొన్ని దాన్ని ఇదిగా తీసుకొని చేసేదానికి అవకాశం ఉంది. కాబట్టి నేను రిక్వెస్ట్ చేస్తామన్నాను ఇన్ వ్యూ ఆఫ్ దిస్ ఇన్సిడెంట్ ఎప్పుడైనా సరే ఏదైనా సరే పర్మిషన్స్ మేము డెమోక్రటిక్గా కండక్ట్ చేసుకోవడానికి మేము ఎవరు కూడా వ్యతిరేకంగా జిల్లాలో మా పోలీస్ సిబ్బంది అంతా కూడా సమిష్టిగా పనిచేస్తుంది. కానీ ఇట్లాంటి ఇన్వెస్టిగేషన్ చేసేటువంటి రెచ్చగొట్టే రకంగా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. చిత్తూరు జిల్లా పుంగనూరులో టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ దాడిని నిరసిస్తూ ఆందోళనకు దిగారు. మాజీ మంత్రి పరిటాల సునీత ఆమెను పోలీసులు అరెస్ట్ చేశారు. ఎన్ఎస్ గేట్ వద్ద నిరసన చేసేందుకు వెళ్తున్న సునీతను మారూరి టోల్ ప్లాజా వద్ద పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులు అడ్డుకోవడాన్ని నిరసిస్తూ టోల్ ప్లాజా వద్ద పరిటాల సునీత టీడీపీ నేతలు కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించి నిరసనకు దిగారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సునీత మాట్లాడుతూ చంద్రబాబుపై రాళ్లు వేసిన పోలీసులు అడ్డుకోరు కానీ తమను మాత్రం అడ్డుకుంటారని మండిపడ్డారు. పోలీసుల తీరుపై సునీత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు పర్యటనలో పోలీసుల టీడీపీ వారిపై రాళ్ల దాడి చేశారని ఆరోపించారు. చంద్రబాబు ఒక్క మాట చెబితే వైఎస్ఆర్ గూండాలు రోడ్ల మీద తిరగలేరుశారని హెచ్చరించారు.
విద్య మరియు వైద్య రంగాలకు అధిక ప్రాధాన్యత ఇచ్చి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాఠశాలలు మరియు వైద్యశాలలో ఆధునిక వసతులు ఏర్పాటు చేస్తున్నారని, ప్రతి ఒక్కరికి ఆరోగ్య సంరక్షణ ముఖ్యమని గూడూరు ఎమ్మెల్యే వరప్రసాద్ వెల్లడించారు. చిల్లకూరు గ్రామంలో నూతనంగా నిర్మించిన ప్రైమరీ హెల్త్ సెంటర్ ను ఎమ్మెల్యే వరప్రసాద్ ప్రారంభించారు. వసతులను పరిశీలించారు. అనంతరం జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే వరప్రసాద్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విద్యా వైద్య రంగాలకు ప్రాధాన్యత ఇచ్చి నాడు నేడు కార్యక్రమం కింద పాఠశాలను మరియు వైద్యశాలను అభివృద్ధి పరుస్తున్నారని అన్నారు. గమనించి కొత్తగా హాస్పిటల్ అయిన ప్లేస్ అందరికీ తెలిసింది ఎంపీడీ ఆఫీస్ దగ్గర నియర్ బైపాస్ రోడ్ దగ్గర. కాబట్టి ప్రజలందరూ కూడా మీ యొక్క ఒక చక్కని ఆధునీకరమైన హాస్పిటల్ ఏరియా హాస్పిటల్ ప్రసాదించారు. మరో 1,15,00,000తో ఆక్సిజన్ ప్లాంట్ చుట్టుపక్కల ఏ సమస్య లేకుండా పెట్టడం జరిగింది. 80 లక్షలతో వైఎస్ఆర్ అర్బన్ హెల్త్ సెంటర్ మస్జిద్ దగ్గర నడుస్తుంది. ఆ తర్వాత దీనికి వస్తా చెల్లకూరికి, చింతవరం, మల్లా, మరో 2 కోట్ల పైచిలుక కోట, 5 కోట్ల పైచిలుక వాకాడు. చూడండి ఎన్ని చేశారు. అది కాకుండా నాడు నేడు కింద ప్రతి ప్రైమరీ సెంటర్ కూడా అభివృద్ధి చేస్తారు. ఈరోజు ఆరోగ్య శాఖ సిబ్బంది డిఎంహెచ్ఓ గారు మాకు అవకాశం ఇచ్చి వైఎస్ఆర్ పార్టీ నాయకులందరినీ కూడా ఇక్కడికి పిలిపించి మా చేతుల ద్వారా ప్రజలకు అందజేయడానికి మాకు అవకాశం ఇచ్చినందుకు డాక్టర్ శ్రీహరి గారికి, అలాగే వారి సిబ్బంది అందరికీ, మెడికల్ భువనారాయణ గారికి మనస్ఫూర్తిగా ఉందని తెలుసుకుంటున్నాను. అలాగే అర్ఫాష్ గారికి కూడా, ఎందుకంటే చాలాసార్లు నా దగ్గరికి రావడం జరిగింది. యంగ్ ఆఫీసర్స్ మా ఇంట్లో కూడా అందరూ డాక్టర్లే, వాళ్ళు చూస్తుంటే మాకు సంతోషం అనిపిస్తుంది. తర్వాత ఏదో ఇచ్చాము అంటే ఇచ్చాము కాదు. జగన్మోహన్ రెడ్డి గారి విశేషం ఏమిటంటే, ఒక రేషన్ బియ్యం ఇచ్చినా కూడా అసెంబ్లీలో ఏం చెప్పారు, నా ఇంటిలో నేను ఏం తింటానో అది ఇస్తానన్నారు. అదే విధంగా చేస్తున్నారు. నేను నా తల్లిదండ్రులకి ఏ విధంగా నేను చూసుకుంటానో వాళ్ళకు కూడా ప్రభుత్వం ద్వారా ఏమన్నా వస్తే వాలంటీర్ ద్వారా ఇప్పిస్తానని చెప్పి అసెంబ్లీలో చెప్పారు. అదే విధంగా చేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలు నేను కార్పొరేట్ ధీటుగా చేస్తామని చెప్పారు. నిజంగా ధీటుగా చేస్తున్నారు. కొన్ని చోట్ల అయితే దాటిపోతుంది. ప్రభుత్వ పాఠశాలలు అభివృద్ధి చూస్తుంటే చాలా బాగా ఉంది. ఈరోజు చిల్లకూరు ప్రైమరీ హెల్త్ సెంటర్ ప్రాథమిక చికిత్సా కేంద్రాన్ని మా చేతుల ద్వారా జరిపిస్తే, ఇందులో చూడండి 1,50,00,000 ద్వారా ఇంత చక్కటి ఆధునికరమైన నూతన భవనాన్ని మాకు ఇచ్చినందుకు మా అందరి తరపున కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. దాంతోపాటు అక్కడ ఏం చేశారంటే, ఈ బిల్డింగ్ ఎంత విలువైందంటే 4,684 స్క్వేర్ ఫీట్ మన ఆర్ఎన్బి వాళ్ళు బాధ్యతతో కట్టించారు. రామాంజన్ కూడా ధన్యవాదాలు తెలియజేయాలా ఈఈ గారు. అలాగే మెడికల్ ఆఫీసర్ రూమ్స్ 2, ఫార్మసీ రూమ్, స్టాఫ్ నర్స్ రూమ్, ల్యాబొరేటరీ. ఈ ల్యాబొరేటరీలో 75 రకాల పరీక్షలు చేయబడుతుందని ప్రజలకు తెలియజేస్తున్నా. అలాగే 150 మందులు ప్రజలకు అందచేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారని చెప్పి తెలియజేస్తున్నా. అంటే ఇప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళనక్కర్లా, గూడూరు కూడా వెళ్ళనక్కర్లా, నెల్లూరు కూడా వెళ్ళనక్కర్లా. పరీక్షలు చేయించుకోవడానికి రక్త పరీక్షలు కానివ్వండి, మిగిలిన ఏ పరీక్షలు చేయించుకోవడానికైనా కూడా ఇక్కడే చేయించవచ్చు. మందులు కూడా. తర్వాత ఆఫీస్ రూము, ఆయుష్ డాక్టర్ రూము, అలాగే 2 వార్డులు. తర్వాత అంతకంటే ముఖ్యంగా చక్కగా ఆధునికరమైన ఆపరేషన్ థియేటర్, మహిళల తల్లులకు లేబర్ రూము, స్టెరిలైజేషన్ రూము, చక్కటి మహిళలకు వేరే టాయిలెట్స్, అలాగే పురుషులకు వేరే టాయిలెట్స్.
గూడూరు జిల్లా చిల్లకూరు మండలం పాలిచర్లపాలెం గ్రామంలో కండిషన్ లో లేని ట్రాక్టర్ ను ఇచ్చి బలవంతంగా డ్రైవర్ వెంకట సుబ్బయ్యను రొయ్యలగుంట చదును చేసేందుకు పంపించి మృతికి కారణమైన యాజమానిపై చర్యలు తీసుకోవాలని ఎంఆర్పీఎస్ తిరుపతి జిల్లా ఇన్ఛార్జ్ మంద పెంచలయ్య మాదిగా డిమాండ్ చేశారు. చిల్లకూరు మండలం పాలిచర్లపాలెం గ్రామంలో రొయ్యలగుంట చదును చేస్తూ ట్రాక్టర్ బోల్తా పడి రాత్రి డ్రైవర్ వెంకట సుబ్బయ్య మృతి చెందాడు. మృతదేహాన్ని తీసుకొని ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో చిల్లకూరు పోలీస్ స్టేషన్ వద్ద మృతుని బంధువులు నిరసన చేపట్టారు. పేరు మందా పెంచలయ్య మాదిగా తిరుపతి జిల్లా ఎంఆర్పీఎస్ ఇన్ఛార్జిగా పనిచేస్తూ ఉన్నా. చిల్లకూరు మండలంలోని నల్లాయగారిపాళెం గ్రామ కాపురస్తుడైన కొండేటి సుబ్బయ్య అనేటటువంటి 43 సంవత్సరాల వయసు కలిగినటువంటి మాదిగ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి. అదే గ్రామానికి చెందినటువంటి వరదరెడ్డి శ్రీనివాసరెడ్డి అనేటటువంటి ఆయన రొయ్యల గుంటల దగ్గర రొయ్యల గుంటలు తోయించుకునే దానికోసంగా మరి ట్రాక్టర్ పని కోసం మరి సుబ్బయ్య గారిని బలవంతంగా తీసుకెళ్ళి ఆయనకి లైసెన్స్ లేదని చెప్పినా, ఆయన ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన తెలిసిన ఆయన వరదరెడ్డి శ్రీనివాసరెడ్డి ట్రాక్టర్కి పేపర్స్ లేవని తెలిసినా రాను అనే కొంది బలవంతంగా తీసుకెళ్ళి ట్రాక్టర్కి బ్రేకులు లేకుండా చేసి మరి ఆయన్ని బలవంతంగా ఆ ట్రాక్టర్ని నడిపేందుకు ప్రయత్నం చేసి ఉద్దేశపూర్వకంగానే వరదరెడ్డి శ్రీనివాసరెడ్డి చేయడం జరిగింది. ఆ కారణంగా పోయినటువంటి మరి ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన కొండేటి సుబ్బయ్య మరి ట్రాక్టరు బ్రేకులు ఫెయిల్ అయ్యి మరి తిరగబడిపోవడంతో ఆయన చనిపోవడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ ఆయన చావుకు కారణం వరద రెడ్డి శ్రీనివాసరెడ్డి అనేటువంటి ఆయన కారణము. కానీ నిన్న సాయంకాలం జరిగినటువంటి ఈ సంఘటన ఈ పోలీస్ స్టేషన్ దగ్గర అరగంటలో మేము పరిష్కారం చేస్తామని చెప్పని బాధిత కుటుంబాలను ఇక్కడికి తీసుకొచ్చి నిన్నటి నుంచి ఈరోజు ఉదయం నుంచి ఇప్పటి వరకు కూడా వాళ్ళకి ఏ న్యాయమో చేయకుండా మరి 100-200 మంది ఇక్కడ నిన్న సాయంకాలం నుంచి ఇప్పటి వరకు కూడి నీళ్ళు లేకుండా అలమండించిపోతూ బాడీని ఒక పక్క హాస్పిటల్లో పెట్టుకొని నానా ఇబ్బందులు పడుతున్నా అటు మానవత్వంతో స్పందించినట్టు లేదు వరదరెడ్డి శ్రీనివాసరెడ్డి. ఇక్కడ పోలీసులు కూడా వాళ్ళ పక్షాన్ని మాట్లాడినట్టుగా మరి వీళ్ళకి న్యాయం చేయకుండా ఇప్పటి వరకు వీళ్ళందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి మందకృష్ణ మాదిగ గారి తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అతనిపై శ్రీనివాసరెడ్డిపై ఎస్సీ అట్రాసిటీ కేసు పెట్టాలి, క్రిమినల్ కేసు పెట్టాలి. ఉద్దేశపూర్వకంగా చంపాడు కాబట్టి మర్డర్ కేసు పెట్టి మరి ఆ బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పటి వరకు పోలీసులు ఆ న్యాయం ఏదైతే మేము అడిగినటువంటి డిమాండ్ మీద వాళ్ళు న్యాయం చేసి కేసు పెడతారో, వాళ్ళని అరెస్ట్ చేస్తారో మేము అప్పటిదాకా ఇక్కడ బాడీని కూడా తీసుకుపోమని చెప్పని సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా పోలీస్ శాఖ స్పందించి మరి బాధిత కుటుంబానికి న్యాయం చేస్తారని చెప్పని ఆశిస్తూ ఉన్నాం. లేదంటే కనుక ఖచ్చితంగా ఇది మందకృష్ణ మాదిగ గారి దృష్టికి తీసుకెళ్తాం. రాష్ట్ర వ్యాప్తంగా బలమైనటువంటి ఉద్యమాన్ని ఉధృతం చేసే విధంగా కూడా మేము చేస్తామని సందర్భంగా మేము పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు తెలుగుదేశం పార్టీ కార్యకర్త తల నుంచి కారే ప్రతి రక్తబొట్టుకు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు హెచ్చరించారు. పొంగనూరులో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై జరిగిన దాడికి నిరసనగా గాంధీ బొమ్మల సెంటర్లో కాగడాలతో నల్ల జెండాలతో నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా నిమ్మల మాట్లాడుతూ జగన్ రౌడీయిజంతో భౌతిక దాడులకు ఉసిగొల్పుతున్నారని ఆరోపించారు. మా కార్యకర్తపై ఒక కర్ర ఎత్తితే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు 100 కర్రలు ఎత్తుతారని ఆయన అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో
ఎప్పుడూ చూడనటువంటి విధంగా ఈవేళ వైఎస్ఆర్సీపీ పార్టీ ఏదైతే ఉందో, ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ఏవైతే ఉన్నాడో, ఇతను గూండాయిజం రోజు రోజుకి కూడా పరాకాష్ఠకు చేరుతున్నటువంటి పరిస్థితి. అంటే ఏదైతే మొన్న చంద్రబాబు నాయుడు గారు పులివెందులు వెళ్ళినటువంటి పరిస్థితుల్లో జనాలు లక్షలాది మంది రాత్రైనా అర్ధరాత్రైనా ముఖ్యమంత్రి సొంత పులివెందుల్లో సైతం తెలుగుదేశం పార్టీ కథం తొక్కడంతో వై నాట్ పులివెందుల అనేటువంటి స్లోగన్ పులివెందుల కార్యకర్తల నుంచి, పులివెందుల ప్రజల నుంచే రావడంతో ఈవేళ జగన్మోహన్ రెడ్డి తట్టుకోలేకే ఈవేళ మరి ఇటువంటి అరాచకత్వానికి, ఇటువంటి గూండాయిజానికి ఈవేళ పాల్పడుతున్నటువంటి పరిస్థితి. విజయమ్మ, జగన్మోహన్ రెడ్డి మీరందరూ పాదయాత్రలు చేసినప్పుడు ప్రభుత్వం మీకు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మీకు మరి సెక్యూరిటీ ఇచ్చి మరి ఆ రోజు పాదయాత్రలు నడిపిస్తే, మరి ఈరోజు అడ్డకోలుగా గూండాయిజంతో, రౌడీయిజంతో మరి ఈవేళ దాడులు చేసి ఈవేళ తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరైతే ఉన్నారో, కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ తలలు బద్దలు కొట్టేటువంటి స్థాయికి మీరు చేరారనంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్త నుంచి కారేటువంటి ప్రతి రక్తపు బొట్టుకి కూడా రేపు జగన్మోహన్ రెడ్డి మూల్యం చెల్లించుకోక తప్పదని చెప్పి ఆయన్ని కూడా హెచ్చరిస్తూ ఉన్నాం. మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ప్రజలకు ఏం చేశాడు రాయలసీమకి నిలదీస్తూ ఉంటే దాన్ని తట్టుకోలేక జగన్ గారు మనుషులు. ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరు అశోక్ నగర్ కు చెందిన వెంకయ్య అనే వ్యక్తి సిటీకి వెళ్లి వస్తుండగా ప్రత్యర్థులు రెక్కి నిర్వహించి కంట్లో కారం చల్లి దారుణ హత్యకు పాల్పడ్డారు. ఈ హత్యకు పాత కక్షలే కారణమని పోలీసులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పట్టణం నడిబొడ్డు పిఎస్ఆర్ పార్క్ సమీపంలో అత్యంత దారుణ హత్య జరగడంతో గూడూరు ప్రజలు ఆందోళన చెందుతున్నారు. గూడూరు పట్టణంలో రాత్రి సుమారుగా 11:15 ఆ ప్రాంతంలో కోళ్ళపూడి వెంకయ్య ఎలియాస్ బట్టోడు అనే అరుంధతి వాళ్ళు ఉండే ఇతర మంది కూడా మా కేసులు ఉన్నాయి. ఇతన్ని మర్డర్ చేయడం జరిగింది. సుమారు ఒక 5 మంది 5 పర్సన్స్. ఈ కారణం ఏంటంటే ఇల్లీగల్ ఆడవాళ్ళ విషయాలు, ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ విషయాలు ఉన్నాయి. ఈ వెంకయ్య ఈ కోళ్ళపూడి బట్టోడికి సంబంధించిన ఆడపిల్ల వాళ్ళకి సంబంధించిన బంధువుల అమ్మాయితో ఈ ముద్దాయి అనేవాడు ఒకడు ఇల్లీగల్ కాంట్రాక్ట్లో ఉన్నాడని ఇతను వాళ్ళు అడగటం జరుగుతుంది. ఆ పాయింట్ యాపీలో రాత్రి ఆ ముద్దాయిలు 5 అతని మీద కర్కశంగా దాడి చేసి గొంతు మీద, బ్యాక్ సైడు స్పాట్లోనే కత్తులతో నరికేయడం జరిగింది, చంపేశారు. తర్వాత వెరిఫై చేసుకుంటే ఈ కుర్రవాళ్ళు కూడా బాగా జులాగా తిరిగే కుర్రవాళ్ళు ముద్దాయిలు కూడా. అలాగే ఈ చనిపోయిన వెంకయ్య ఇలియాస్ బట్టోడు కూడా సుమారుగా ఒక 25 కేసుల్లో ముద్దాయిగా ఉన్నాడు. ఒక 18 కేసులు ప్రాపర్టీ కేసుల్లో, దొంగతనాల కేసుల్లో, అలాగే ఒక మన మనుషుల్ని కొట్టుకున్న కేసుల్లో, దౌర్జన్యం కేసుల్లో ఒక 4 కేసుల్లో ఉన్నాడు. అలాగే గంజాయి కేసులు కూడా సుమారుగా ఒక 5 కేసులు ఉన్నాయి. మొత్తం సుమారుగా ఒక 26 కేసులు, 27 కేసుల్లో ముద్దాయిగా ఉన్నాడు ఇతను. ఎందుకంటే ఈ విధంగా ఇండిసిప్లిన్గా ఒక వ్యక్తి అతని జీవితాన్ని, జీవిత ప్రస్థానాన్ని ఈ విధంగా కొనసాగించడం, వాళ్ళు ఏ విధంగా పోతారనేది దీనికి ఒక నిదర్శనం ఈ కేసు. ఎందుకంటే చనిపోయినవాడు చెడ్డవాడు అయినంత మాత్రం చంపకూడదు, చట్టం పని చేసుకుపోవాలి. కానీ వాళ్ళు చంపడం అనేది చాలా క్రూరమైన విషయం. కానీ ఈ విషయంలో వాళ్ళ మీద 5 మీద కూడా గ్యారెంటీగా శిక్షలు పెట్టేట్టుగా చట్ట ప్రకారం వారి మీద కరెక్ట్గా ఎవిడెన్స్ వాల్యూని కరెక్ట్గా సెక్యూర్ చేసి వాళ్ళు శిక్ష పెట్టేట్టుగా చేస్తాము. అలాగే ఇలాంటి జులాయిగా తిరిగే వాళ్ళని, బ్యాడ్ ఫిలోస్ని కొంచెంమంది పోలీస్ స్టేషన్ తీసుకొస్తే ఎమ్మటే ఈ సెంటర్లో మరీ ఎక్కువ ఈ అరుంధతి వాళ్ళు కానీ, అశోక్ నగర్ కానీ పోలీస్ స్టేషన్ మీద వెమ్మటే ఒక 20 మంది వస్తారు. మా వాడిని కొట్టద్దయ్యా, మా వాడిని అరవద్దయ్యా, కౌన్సిలింగ్ చేయొద్దా. అంటే ఇది ఏమి నిదర్శనం? ఈ సొసైటీకి ఒక మంచిగా ఉండండి బాబు, కౌన్సిలింగ్ ఇస్తామన్నా కానీ దాని మీద జనాభా ఈ విధంగా అవ్వడం కూడా వాళ్ళు చేసుకున్న తప్పులయ్యి తర్వాత ఇప్పుడు సరిపోయిన తర్వాత మా వాడు సరిపోయాడని చెప్పి మళ్ళీ ఇప్పుడు వస్తారు. ముందే మన మొక్కై వంగద మానవి వంగిద్దని మనం ముందుగానే కౌన్సిలింగ్ చేసి ఇలాంటి కుర్రాళ్ళని టౌన్లో కూడా ఇక్కడి నుంచి ఇలా జులాయి తిరిగే వాళ్ళని తీసుకొచ్చి గ్యారెంటీ కౌన్సిలింగ్ జరుగుతుంది. ఈ కేసు విషయంలో ఇన్వెస్టిగేషన్ జాగ్రత్తగా చేసి ముద్దాయిలకి శిక్ష పెట్టడానికి చేస్తాం.
పుంగనూరులో టీడీపీ కార్యకర్తలపై వైసీపీ వర్గీయుల రాళ్లతో దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని, వైసీపీ అరాచక పాలన ఎక్కువ రోజులు సాగదని, ప్రజలు తగిన గుణపాఠం చెప్తారని గూడూరుకు చెందిన టీడీపీ కార్యనిర్వాహక రాష్ట్ర కార్యదర్శి శ్రీలం కిరణ్ కుమార్ వెల్లడించారు. గూడూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయ సమీపంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహం వద్ద పుంగనూరులో టీడీపీ కార్యకర్తలపై దాడిని నిరసిస్తూ టీడీపీ నాయకులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన కార్యక్రమం నిర్వహించారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చిత్రపటాలను తగలబెట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రామచంద్రారెడ్డి గారు ఆయన మంత్రి అనే పదాన్ని మర్చిపోయి ఆయన ఈరోజు రెడ్ శాండిల్ స్మగ్లింగ్లోనే పెద్ద కోటీశ్వరుడు. ఆయన ఆంధ్రప్రదేశ్లో కాంట్రాక్ట్లన్నీ కూడా ఆయన కుమారుడే చేస్తున్నాడు. లెస్ వేస్తారు, వర్క్ టేకప్ చేస్తారు, అబోవ్ చేసుకునే పరిస్థితుల్లో ఉండరు. సిలికా శాండ్, మామూలు శాండ్, మైనింగ్ మాఫియా అన్నిటికీ మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆయన మంత్రి. ఆయనకి ఇచ్చిన పోర్ట్ఫోలియోలకు మంత్రి కాదు ఆయన. అవినీతి అక్రమ దౌర్జన్యానికి మంత్రిత్వ శాఖకు ఆయన మంత్రిగా వ్యవహరిస్తూ ఈరోజు సామరస్యంగా సమస్యలు తెలుసుకొని ప్రజలతో కలిసి మమేకమై ప్రజా సమస్యలను పరిష్కరించేదానికి ప్రాజెక్టులు అంటూ మీరు ఎక్కడెక్కడ ప్రాజెక్టులు నిర్మించకుండా, ఇప్పుడున్న ప్రాజెక్టులకు సంబంధించి నీరు విడుదల చేయకుండా, నీరు రాకుండా ప్రాజెక్టులన్నీ కూడా చెట్లు మూల్చిపోతే వాటన్నిటిని కూడా ప్రజలకు తెలియజేయాలని మా నాయకుడు ఈరోజు 2500 కిలోమీటర్ల ప్రయాణం పెట్టుకొని అన్నీ తిరుగుతూ వస్తే పుంగనూరు పుడింగి గారు ఆయన మనుషులను అడ్డం పెట్టి దారి లేకుండా చేస్తున్నాడు. ఎవరైనా సంస్కారము ఉండిన ఏ వ్యక్తి అయినా కూడా ఎవరైనా వస్తారు. ప్రజాస్వామ్యంలో ప్రతి వ్యక్తి కూడా తన అభిప్రాయాలను చెప్పే అధికారం వాళ్ళకు ఉంటుంది. ఇది ప్రజాస్వామ్యుడు ఫెడరల్ వ్యవస్థ. ఈ వ్యవస్థను కాలరాస్తూ ఈరోజు పరిపాలన సాగుతున్న ఈ ఆంధ్రప్రదేశ్ ఇది అంతిమ యాత్రని తెలియజేస్తున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పల్నాడు సత్తెనపల్లిలో మంత్రి అంబటి రాంబాబు మీడియా సమావేశం. ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్రకు టీడీపీ తెరలేపిందని ఆగ్రహం. మదనపల్లె 2 టౌన్ పోలీస్ స్టేషన్ లో డీఎస్పీ కేశప్ప మీడియా సమావేశం. రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేయరాదని రాజకీయ పార్టీలకు హితవు. అనంతపురంలో మాజీ మంత్రి పైటాల సునీతను అరెస్ట్ చేసిన పోలీసులు. పోలీసుల తీరుపై సునీత తీవ్ర ఆగ్రహం. ఇవి పోకుండా బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 95 న్యూస్. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. నమస్తే.